దసరా పర్వదినం సందర్భంగా కరీంనగర్లోని పలు ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. నగరంలోని చైతన్యపురి కాలనీ మహాశక్తి ఆలయంలో అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఆలయ ప్రాంగణంలో సెమీ పూజ, వాహన పూజలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆలయానికి వచ్చి తన ఇష్టదైవాలైన ముగ్గురు అమ్మవార్లను దర్శించుకున్నారు. దసరా సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీపై మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. ప్రతీక దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈరోజు దసరా వేడుకలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు కొలువుదీరిన కోవెల. ఈ కోవెలను గత 9 రోజులుగా కూడా దేవీ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈరోజు దసరా సందర్భంగా కూడా ఉదయం నుంచి భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంది. అమ్మవార్లను దర్శించుకొని ఈరోజు మంచి జరగాలి, ఈరోజు కోరుకోవడం ద్వారా మొత్తం వాళ్ళకంతా మంచి జరగాలని చెప్పి భక్తులంతా కూడా కోరుకుంటా ఉన్నారు. చూడొచ్చు, మనకు మహాశక్తి టెంపుల్లో అమ్మవారి అలంకరణ రూపాలు కూడా చూడొచ్చు. మిగతా ఆలయాలు కూడా ఇక్కడ 3 ప్రధాన ఆలయాలు కూడా ఒకే మట్టంపై ఉన్నాయి. దీనికి సంబంధించిన భక్తులంతా కూడా ఉదయం నుంచి మొత్తం ఫ్యామిలీతో సహా వచ్చి తమ ఇష్టదైవాలని దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా దసరా సందర్భంగా కరీంనగర్లోని అన్ని ఆలయాల్లో కూడా మనకు వాహన పూజలు, ఆయుధ పూజలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం పలు చోట్ల రామ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రావణాసుర వధ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మన ఈ దసరా ఉత్సవాలను ఎట్లా జరుపుకుంటున్నారు? నిన్న మొన్న జరిగిన వేడుకలు ఎట్లా ఉన్నాయి? ఈ మహాశక్తి దేవాలయంలో నవరాత్రులు అనేటివి నిజంగా నభూతో నభవిష్యత్తు లెక్క జరిగినాయి. నిన్న మాలదాన చండీ హోమం తర్వాతనైతే మాలదాన చేయటంలో అయ్యవార్లు మాలదాన తీయడానికి, ధరించిన వాళ్ళను మాలలు తీయడానికి దాదాపు 1.5 గంట సమయం పట్టింది. అందరూ చేసి తర్వాత భిక్ష చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు కూడా మిగిలిపోయిన భక్తులు కూడా ఈరోజు వచ్చి మాల విరమణ చేసుకుంటున్నారు. మిగతా విషయాల్లో చూసుకుంటే ఇక్కడ ఏర్పాట్లు కానీ, లేకపోతే ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో శమీ పూజ కూడా జరుగుతుంది. బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత వారి ఆధ్వర్యంలో మన వంశకృష్ణాచార్యులు, మన శ్రీధరాచార్యులు, శ్రీనివాసాచార్యులు వీరందరి సమక్షంలో శమీ పూజ కూడా జరుగుతుంది. భక్తులు అది ఇంకా కొంచెం సమయం అయిందంటే అధిక సంఖ్యలో పాల్గొంటారు. అసలు నడిచే వీలు కూడా లేకుండా భక్తులందరూ పాల్గొంటున్నారు. ఇది దసరా సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు ఏముంటాయి? ప్రత్యేక పూజలు అంటే ఈరోజు శమీ పూజ మొదలు, తర్వాత హారతి ఇస్తారు అమ్మవారికి, 5 పంచాహారతులు ఇస్తారు. తర్వాత ఏమైందంటే బండి పూజలు కూడా, మన వాహన పూజలు చాలా భారీ ఎత్తున జరుగుతాయి. ఇంక ఇప్పటికి మొదలు కాలేదు, ఇప్పుడే అయ్యగారులు వచ్చారు. అయ్యగారులు వెళ్ళి వాహన పూజలు కూడా చేసుకుంటారు. మన ఈ అరేంజ్మెంట్ చూస్తేనైతే ఒకప్పుడు ఇంద్రకీలాద్రిలో చూసినట్టే మనకు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక భవానీ మాల తీసుకోవడానికి విజయవాడ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడనే కరీంనగర్లోనే మొత్తం నిజామాబాద్కి వెళ్ళి, వరంగల్కి వెళ్ళి ఇక్కడికే వచ్చి మాలధారణ చేస్తున్నారు. ఇది మాత్రం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఆలయ అర్చకులు కూడా మనతో పడినారు. స్వామి, ఈరోజు దసరా అంటే ఏంది, దేనికి సూచిక? దసరా రోజు చేయాల్సిన ప్రత్యేక పూజలు ఏముంటాయి? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శరన్నవరాత్రాలు ముగిశాక వచ్చే దివసాన్ని విజయదశమిగా మనం పూజిస్తూ ఉంటాం. విజయదశమి అందులోనే ఉంది విజయము. అంటే అర్జునుడు కావచ్చు, లేదా శ్రీరాముడు కావచ్చు, ఇలా ఎవరైనా ఏ పనిని మొదలుపెట్టినా ఆ రోజు విజయం సాధిస్తారు. అలాంటి రోజే విజయదశమి. ఎందుకంటే అమ్మవారు నవదుర్గల రూపంలో చెడునంతా తొలగించాక, అంటే దుష్టులందరినీ ఆ దుర్గుణాలన్నిటినీ తొలగించేసి అప్పుడు విజయాలను ప్రసాదించింది. అలాంటి రోజే ఈ విజయదశమి. ఈ విజయదశమి రోజే సీతమ్మ వారిని రాముడు కలిశాడని, అలాగే ఈ విజయదశమి రోజే అంటే లంకా వనవాసం తర్వాత రాముడు సీతను కలిసింది ఇదే రోజని, మరియు అర్జునుడు కూడా ఈ రోజు నాడే తన యుద్ధాన్ని చేసి విజయాన్ని సాధించాడు. అజ్ఞాతవాసం అనంతరం యుద్ధం చేసి వారిని ఓడించిన రోజు కూడా ఇదే. అందుకనే ఈరోజు ఎవరు ఏ పని మొదలుపెట్టినా అన్ని విజయాలే సాధిస్తారు.
అలాగే ఇదే లౌకికంగా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మనిషిలోని దుర్గుణాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు వచ్చేదే విజయం. కాబట్టి మనలోని దుర్గుణాలు అమ్మవారు తొలగించి మనకు విజయాలు ప్రసాదించాలని ఈరోజు ప్రతీతి. అలాంటి ఈ రోజున అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే షమి పూజ, జమ్మి పూజ జరుగుతుంది. ఎందుకు ఈ జమ్మి పూజ జరుగుతుందంటే ఇంతకు పూర్వం చెప్పినట్టే రాముడు సీతమ్మ వారిని ఈ చెట్టు కిందనే కలిశారని, వనవాసానంతరం ఈ చెట్టు కిందనే కలిశారు కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం, ఆ సీతారాముల యొక్క అనుగ్రహం ఆ చెట్టు మీద ఉందని, అలాగే జమ్మి చెట్టు మీదనే ఆ అర్జునుడు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు పాండవులందరూ కూడా వారి ఆయుధాలన్నింటినీ కూడా ఆ చెట్టు మీదనే భద్రపరిచారని, అలా ఎవరైతే ఈరోజు ఆ చెట్టును పూజిస్తారో వారికి సర్వ కష్టాలు తొలగిపోయి అన్నిట్లలో విజయాలు ప్రాప్తిస్తాయి. రామ్లీలా పేరుతో రావణాసుర వధ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దాని ఆంతర్యం ఏంటి స్వామి? అంటే రావణాసురుని వధించడం, ఒక రాక్షసుని చంపిండి అనుకోవాలా, లేకుంటే మనలోని చెడు గుణాలని చంపే కార్యక్రమం అనుకోవాలా? ఇది రాముడు రావణాసురుడిని చంపాడు అంటే చెడు లోకంలో ఉన్న చెడు మీద మంచి విజయం సాధించిందని దాని అర్థం. అలాగే ఇది చెప్తున్నాము కదా, ఎప్పుడైతే మనలోని దుర్గుణాలను తొలగిస్తామో, అమ్మవారు తొలగిస్తుందో అప్పుడే మనకు అన్ని విజయాలు ప్రాప్తిస్తాయి. అదే రావణ సంహారం, మహిషాసుర సంహారం నిన్న మన ఆలయంలో కూడా జరిగింది. అమ్మవారు మహిషాసురుణ్ణి మర్దించింది, రాముడు రావణుణ్ణి మర్దించాడు. దాని అర్థం ఏంటంటే మనలోని చెడును మంచి గెలిచినప్పుడే మనకు అన్ని విజయాలు ప్రాప్తిస్తాయని దాని అర్థం. అందుకే ఈ విజయదశమి కూడా వచ్చింది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, మహాశక్తి ఆలయం నుంచి.